హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వాతావరణం ఇలా చల్లచల్లగా ఉన్నప్పుడు ఇలా క్రాబ్స్ కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. జలుబు కూడా రాదు. ఇది చాలా మంచిదండి. ముడుకుల నొప్పులు అవి రావు ఈ క్రాబ్స్ తినడం వల్ల. పీతలు చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా చల్లగా వాతావరణం ఉన్నప్పుడు వేడివేడిగా పీతల కూర తింటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ పీతలు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి. అంటే వాటిలో ఉన్న కలర్ అంతా చేంజ్ అయిపోవాలన్నమాట, రెడ్ కలర్కి వచ్చేలాగా ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఉడకబెట్టుకుంటే మనకి వెంటనే వాటిలో ఉన్న జిగురు అలాంటివి పోయి స్మెల్ కూడా పోతుందన్నమాట. ఆ తర్వాత కళాయి పెట్టుకున్న తర్వాత ఎక్కువే పచ్చిమిరపకాయలు అవి కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎక్కువే కట్ చేసుకోవాలి. అంటే మీకు గ్రేవీలా కావాలంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి, టమాటాలు ఉల్లిపాయలు. అలానే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి ఈ కూర అనేది. నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలానే 2 లవంగాలు, ఇంకా బిర్యానీలో వేస్తాం కదా ఒక దాల్చిన చెక్క, అవన్నీ వేసాను. కొత్తిమీర కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నాను. అది పూర్తిగా ఆనియన్స్ అనేవి పూర్తిగా వేగకముందే టమాటా అలాగే ఆనియన్స్ కలిపి గ్రేవీలాగా మిక్సీ పట్టానమాట. అది కూడా వేసుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఆ ఆనియన్స్తో పాటు ఉడకాలి. కొంచెం సాల్ట్ అలానే పసుపు తగినంత వేసుకోవాలండి. కారం మాత్రం నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను, మీరు తగినంత వేసుకోండి. కానీ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ జీరా పొడి. ఇవన్నీ మసాలా మొత్తం ఉడికిపోవాలన్నమాట. పీతలు మనం వేడి నీటిలో వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, వాటర్ ఏం లేకుండా వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా అనేది మొత్తం ఉడకాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు వాటర్తో సహా వంపేయకుండా ఒక్కొక్క పీత ముక్కల్ని వేయాలన్నమాట ఈ మసాలాలో. అలా వేయడం వల్ల స్మెల్ రాదు, అలానే వాటర్గా ఉండదు, బాగుంటుంది. ఇప్పుడు ఈ వాటర్ చూసారా ఎంత వచ్చిందో బయటికి, ఆ వాటర్ అంతా బయటికి వంపేయాలన్నమాట. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి బాగా. మొత్తం ప్రతి ముక్కకి ఆ మసాలా మొత్తం పట్టేలాగా మనం ఏవైతే వేసుకున్నామో అల్లం వెల్లుల్లి గరం మసాలా అలానే ఉల్లిపాయ టమాటా కలిపిన పేస్ట్, ధనియా పొడి జీరా పొడి ఇంకా గరం మసాలా కారం ఉప్పు పసుపు అన్నీ పడేలాగా చూసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఎక్కువ వాటర్ కాదండి, కొంచెం జస్ట్ ఆ పీత ముక్క ములిగేలాగా, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ ఎక్కువసేపు అలా ఉడకాల్సి వస్తుంది అనమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇంకొకసారి కలుపుకుంటూ అలా మధ్యలో కలుపుతూ వాటిని మొత్తం ఆ గ్రేవీ అంతా ఆ పీతల ముక్కలకి పట్టేలాగా మనం దగ్గరే ఉండి కలుపుతూ దగ్గర చేసుకోవాలన్నమాట. కూర అనేది దగ్గరగా చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లి వేడివేడిగా తింటే భలే ఉంటుందండి. అన్నంతోనే కాకుండా ఉట్టి కూర తినేయచ్చు, చాలా మంచిది. ఇలా 4 పీతల ముక్కలు వేసుకొని చక్కగా శుభ్రంగా తినేసామనుకోండి, ఏమన్నా ఉంటే మొత్తం పోతుందన్నమాట, జలుబు అది ఉంటే. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది అన్నమాట పీతల కూర. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ చేయాలని అనుకుంటూ ఇవాళకి ఇదే వీడియో అండి. కూర మాత్రం చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. అన్నంతో కన్నా ఉత్తి కూర తింటేనే ఇంకా బాగుంటుంది. జస్ట్ ఇలా పెట్టుకొని రసం పెట్టుకొని మొత్తం అన్నం అంతా తినేస్తారండి. ఉంటానండి, బాయ్.